హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో మామూలుగా రీసెంట్గా ఒక 11 రామ్సార్ సైట్ అయితే ఇంక్లూడ్ చేశారు. 11 వచ్చేసి 11 రామ్సార్ సైట్ అనేవి ఇంక్లూడ్ చేశారు. సో మొత్తం ఇప్పుడు ఇండియాలో వచ్చేసి 75 వరకు రామ్సార్ సైట్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 75 రామ్సార్ సైటు చాలా ఇంపార్టెంట్. స్టేట్లో ఉన్నవి ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంది. ఏ స్టేట్లో ఏ రామ్సార్ సైట్ ఉందో అడుగుతారు. కాబట్టి మీరేం చేస్తారంటే మన యాప్ ఉంది కదా, సో మన యాప్ అంతా డౌన్లోడ్ చేసి పెట్టుకొని రిజిస్టర్ చేసుకోండి యాప్లో. ఈ యాప్లో నేను దీనికి సంబంధించిన ఇమేజెస్ అవి పెడతాను. ఏ స్టేట్లో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి, ఏ కంట్రీలో ఎక్కువ ఏరియా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ యాప్ అనేది మీరు చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావచ్చు, ఫ్రీ టెస్ట్లు, కొన్ని కరెంట్ అఫైర్స్ టెస్ట్లో పెడుతున్నాను ఫ్రీగా. అవి మోస్ట్ ప్రిడిక్టబుల్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా నేను ఫ్రీగా కొన్ని ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇస్తున్నాను. అవన్నీ కూడా మీకు ఇస్తాను అక్కడ. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ అందరికి కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఫ్రీ లైవ్ సెషన్స్ చేస్తాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కావచ్చు, ఎగ్జామ్ ట్రిక్స్ ఉంటాయి కదా, టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా మన యాప్లో చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఈ 11 రామ్సార్ సైట్స్ ఏమున్నాయి, అవి ఏ స్టేట్లో ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి, అది ఫ్రెష్ వాటర్ లేక్ ఏది ఉంది, సాల్ట్ వాటర్ లేక్ ఎట్లా చెప్తాను అనమాట. సో మామూలుగా అందరూ రామ్సార్ సైట్ ఏమున్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయో తెలుసుకుంటారు, కానీ దానికి సంబంధించిన ప్రత్యేకతలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే డిఫికల్టీ క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రత్యేకతల గురించి అడగడానికి అవకాశం ఉంది. మీరేం చేస్తారంటే మన యాప్లో పెడతాను మొత్తం 75 రామ్సార్ సైటు, అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. మీరేం చేయాలంటే సైట్ నేమ్ రాసుకోవడం, పక్కనే అది స్టేట్ నేము, ఏ స్టేట్లో ఉందో రాసుకోవాలి. సైటు, స్టేట్ నేము, దానికి సంబంధించి ఆరో పెట్టుకొని ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటరు, తర్వాత ఇది లార్జెస్ట్ డ్యాము, ఇట్లాంటివి రాసుకోండి. ఇట్లా రాసుకుంటే మీకు ప్రశ్నలు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము ఈ 11 రామ్సార్ సైటు రీసెంట్గా యాడ్ చేసినాం అనమాట. దీని తర్వాత ఇంకేం యాడ్ చేయలేదు. ఇవి ఏమున్నాయి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకేంటంటే సో తాంపారా లేక్. సో ఫస్ట్ వచ్చేసి తాంపారా లేకు. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఒడిస్సా స్టేట్లో ఉంటుంది. సో ఒడిస్సా స్టేట్లో ఉంటుంది. ఇది వచ్చేసి అక్కడ ఒడిస్సా స్టేట్లో ఉండే లేక్ అనమాట. ఇది ఫ్రెష్ వాటర్ లేకు, అంటే ఉప్పు నీరు కాదు, మంచినీటి. సో మంచినీటి సరస్సు, ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఈ తామ్రపర్ణి అనేది ఫ్రెష్ వాటర్ లేకు. ఇక్కడ మనము ఎక్కువగా వచ్చి కొన్ని బర్డ్స్ ఉంటాయన్నమాట, కొన్ని స్పీసీస్ ఉంటాయి ఇక్కడ. సో మనకి సైపినెస్, కార్పియా ఒకటి, సో కామన్ పోచాడు, ఇట్లాంటివి ఉంటే అవసరం లేదు. ఈ 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. తాంపారా లేక్ అనేది రీసెంట్గా రామ్సార్ సైట్లో యాడ్ చేశారు ఒడిస్సా నుంచి. ఇది ఫ్రెష్ వాటర్ లేకు. సో సెకండ్ వచ్చేసి రీసెంట్గా యాడ్ చేసిన 11లో రెండోది వచ్చేసి మనకి హీరాకుడ్ రిజర్వాయర్. ఇది అందరికీ తెలిసిందే. సో ఇది కొత్త విషయం ఏం కాదు. హీరాకుడ్ రిజర్వాయర్ మనకి ఎక్కడ ఉందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. సో ఒడిస్సా రాష్ట్రంలోనే ఉంటుంది హీరాకుడ్ రిజర్వాయర్ కూడా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఇన్ ది ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో లార్జెస్ట్ డ్యాము, అలానే లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో వచ్చేసి వన్ ఆఫ్ ది లాంగెస్ట్ డ్యామ్ అనమాట, అంటే పొడవైనటువంటి డ్యామ్ ఇది. సో లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే లాంగెస్ట్ డ్యాము. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి చాలా రకాల ఉన్నాయన్నమాట. సో ఏమున్నాయంటే ఫిష్లు అనేవి 21 టైప్స్ ఆఫ్ ఫిషెస్, చేపలు అనేవి ఉన్నాయన్నమాట, రకాలు. అది అవసరం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎక్కడ కట్టారంటే వచ్చేసి మహానది. సో మహానది రివర్ మీద కట్టారు. ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. హీరాకుడ్ రిజర్వాయర్ ఒడిస్సాలో ఉంటుంది, లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ది వరల్డ్. సో ఇది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ది వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ది వరల్డ్ అనమాట. ప్రపంచంలో వన్ ఆఫ్ ది మనకి ఉన్న పొడవైనటువంటి డ్యాముల్లో ఇదొకటి. ఇండియాలో అయితే లాంగెస్ట్ ఇదే అనమాట. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి, ఈ 3 కూడా మనకి ఒడిస్సా నుంచే గుర్తించాడు అనమాట. మనకి ఇదేంటంటే మనకి అన్సుపా లేక్. సో అన్సుపా లేక్ ఇది కూడా మనకి ఒడిస్సా రాష్ట్రంలోనే ఉంటుంది. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇస్తాను. ఎక్స్ట్రా పాయింట్స్ అనే స్క్రాప్ అని నేను తీసేసి మీకు ఎంతవరకు అవసరం అంతవరకే ఇస్తాను. ఇది వచ్చేసి మనకి చూడండి ఇక్కడ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇదేంటంటే మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఒడిస్సా. సో మనకి చిలకా లేక్ ఉంది. చిలకా లేకు బ్రాకిష్ వాటర్ లేక్, అది సాల్ట్ వాటర్, కానీ ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఒడిస్సా. సో మనకి ఒడిస్సా రాష్ట్రంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అంటే మనకి అన్సుపా లేక్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఆక్స్బో లేక్. ఇది దేని ద్వారా ఫామ్ అవుతుందంటే మహానది రివర్ ఉంది కదా, మహానది రివర్కి ఆక్స్బో లేక్ సోర్సు, ఇట్లా రాసుకోండి.
సోర్స్ ఏదంటే దీనికి మహానది రివరు. ఇప్పుడు మనకి జీలం రివర్ వచ్చేసి ఉలార్ లేక్కి సోర్సు. జమ్మూ కాశ్మీర్లో ఉండే జీలం రివర్ వచ్చి ఉలార్ లేక్కి సోర్సు. అట్లనే ఇది మహానది రివర్ వల్ల ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ నోట్ చేసి పెట్టుకున్నారు కదా, ఈ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. రిమైనింగ్ ఏమున్నాయో రిమైనింగ్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ తాంపారా ఒకటి, హీరాకుద్ రిజర్వాయరు, అలాగే మనకి అన్సుపా లేక్ అనేది ఒడిస్సా నుంచి అయితే గుర్తించారనమాట 11 న్యూ రామ్సార్ సైట్లో. ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అన్సుపా లేక్లో చాలా స్పీసీస్ ఉంటాయి. మనకి చేపలు కావచ్చు, పక్షులకు సంబంధించిన అన్నీ ఉంటాయి. అవన్నీ అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఒడిస్సా రాష్ట్రం ఉంటుంది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఒడిస్సా అనమాట. ఒడిస్సా రాష్ట్రంలోనే లార్జెస్ట్, అది అతిపెద్ద మంచినీటి సరస్సు. తర్వాత ఇది మహానది రివరు, అంటే మహానది రివర్ వల్ల ఏర్పడుతుంది. ఇవి వచ్చేసి ఒడిస్సా సంబంధించిన 3 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎక్కడ గుర్తించారంటే, ఇప్పుడు ఫోర్త్ వన్ ఏమన్నాయి చూద్దాం. సో మనకి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి యశ్వంత్ సాగర్. సో యశ్వంత్ సాగర్ ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే మాల్వా రీజన్ ఉంది కదా, సో మాల్వా రీజన్ ఉంటుంది మధ్యప్రదేశ్లోని, మాల్వా రీజన్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్లోని మాల్వా రీజన్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి సారస్ క్రేన్ అని ఒక కొంగ ఉంటుంది అనమాట, అది అంతరించిపోతూ ఉంది, దగ్గరగా ఉంది, అది ఇక్కడ ఉంటుంది అనమాట, అది ఒకటి. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వింటర్ మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయన్నమాట. సో ఆ పాయింట్స్ అవసరం లేదు, ఎగ్జామినేషన్ పరంగా ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎక్కువ వచ్చేసి మనకి తమిళనాడు నుంచే గుర్తించారు. ఈ 11లో వచ్చేసి దీని తర్వాత మనకి తమిళనాడు గుర్తించారు. తర్వాత 5th వన్ తమిళనాడు అని లాస్ట్లో చెప్తాను నేను. తర్వాత వచ్చేసి తానే క్రీక్. తానే తెలుసు కదా మీకు అందరికీ, పూణే దగ్గర మనకు ఉంటుంది. సో తానే టు ముంబై మనకి మొట్టమొదటిసారి అయితే రైల్వే లైన్ తీసుకొచ్చారు, ముంబై టు తానే. అట్లా ఈ తానే క్రీక్ అనేది మనకి ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంటుంది. సో మహారాష్ట్రలో ఉంటుంది, ఇది మధ్యప్రదేశ్, ఇది మహారాష్ట్ర. ఈ తానే క్రీక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ఫ్లెమింగో శాంచురీ అనమాట. మనకి ఫ్లెమింగో బర్డ్స్ వస్తాయి చూడండి. సో మీకు గుర్తున్నాయా ఫ్లెమింగో బర్డ్స్? ఎక్కువ పులికాట్లు, ఎక్కువ చిలకలు ఇక్కడ వస్తుంటాయి, కొల్లేరు సరస్సు అక్కడ. సో ఫ్లెమింగో శాంచురీ, ఫ్లెమింగో బర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట, ఈ తానే క్రీక్ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇంకా వచ్చేసి ఇది మ్యాంగ్రూవ్ ఏరియా అనమాట, సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రీజన్ ఇది. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మొత్తం వచ్చేసి ఇండియాలో ఉండే 20% మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఇక్కడే ఉన్నాయన్నమాట, ఎక్కువ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇది మధ్యప్రదేశ్, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఒడిస్సా నుంచి 3 చెప్పుకున్నాము, మధ్యప్రదేశ్ నుంచి ఒకటి గుర్తించారు, మనకి మహారాష్ట్ర నుంచి తానే క్రీక్ అయితే గుర్తించారు. సో నెక్స్ట్ 6th వన్ ఏమన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ 6th వన్ వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో గుర్తించారు. 2 వచ్చేసి అవేంటంటే మనకు వచ్చేసి హైగమ్ వెట్లాండ్. సో ఫస్ట్ వచ్చేసి హైగమ్ వెట్లాండ్, కన్జర్వేషన్ రిజర్వ్. సో హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఇది చాలా మైగ్రేటరీ బర్డ్స్కి ఒక పెద్ద హెవెన్ లాంటిది అనమాట, స్వర్గం లాంటిది. ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా పక్షులు అనేవి కూడా వస్తుంటాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా. సో ఇది ఇండియాలో కూడా ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా. ఒక ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా ఎవరు గుర్తిస్తారంటే మనకి బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అది గుర్తిస్తుంది అనమాట. ఈ ఇంపార్టెంట్ ఏది బర్డ్ ఏరియా గుర్తిస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఇంకోటి కూడా గుర్తించారు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, అది వచ్చేసారంటే మనకి షాల్బుగ్. సో సేమ్ ఇది షాల్బుగ్ వెట్లాండ్. సో వెట్లాండ్ కన్జర్వ్ రిజర్వ్, సేమ్ ఇదే వెట్లాండ్ కన్జర్వ్ రిజర్వ్ అనమాట. సో ఇది కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనే గుర్తించారు. దీన్ని కూడా రామ్సార్ సైడ్కి అయితే గుర్తించారు. సో ఇక్కడ కూడా మనకి చాలా రకాలైనటువంటి పక్షులు కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఏరియా. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఈ 2 అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి గుర్తించారనమాట. ఈ 11 వెట్లాండ్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇవి కూడా గుర్తించారు. ఇప్పుడు మొత్తం ఎన్ని అయ్యాయి మనకి 7 అయ్యాయి. రిమైనింగ్ 4 వచ్చేసి తమిళనాడు నుంచి గుర్తించారు. ఆ 4 ఏమన్నాయి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 8th వన్. సో 8th వన్ వచ్చేసి తమిళనాడు నుంచి గుర్తించినటువంటిది వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి చిత్రగుడి. సో చిత్రాంగుడి బర్డ్ శాంచురీ. సో గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్, అడిగేదానికి అవకాశం ఉంది. సో చిత్రాంగుడి బర్డ్ శాంచురీ. సో చిత్రాంగుడి బర్డ్ శాంచురీ ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంటుంది.
ఇక్కడ దీన్ని చిత్రాంగుడి కన్మోయిల్ అని పిలుస్తారు అనమాట మామూలుగా. సో ఇది అవసరం లేదు. ఇది తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఎక్కువగా వాళ్ళు ఇక్కడ ఎంట్రీ బర్డ్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఎక్కువగా ఫోకస్లో పెట్టుకున్నారు అనమాట. తమిళనాడు గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్లో పెట్టి దీని మీద ఎక్కువగా రీసెర్చ్ చేయడం కానీ ఆ బర్డ్స్ని కాపాడడం, ఎన్విరాన్మెంట్ కాపాడడం కోసం చూస్తున్నారు. సో నెక్స్ట్ మనకి 9th వన్. సో 9th వన్ ఏముందో చూద్దాం. 9th వన్ వచ్చేసి మనకి సుచింద్రం తేరూరు వెట్లాండ్ కాంప్లెక్స్ అనమాట. ఇది కూడా మనకి తమిళనాడులోనే ఉంది. సుచింద్రం. సో సుచింద్రం తేరూరు వెట్లాండ్ కాంప్లెక్స్. ఇది కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలోనే ఉందన్నమాట. సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ కూడా సేమ్ ఇది ఇంపార్టెంట్ బార్డ్ ఏరియా. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ బార్డ్ ఏరియా. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ గుర్తించిన ఇంపార్టెంట్ బార్డ్ ఏరియా. ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ఉంది కదా, మనకి ఏషియా సైడు మనకి తమిళనాడు ఉంది కదా. సో తమిళనాడులో ఇది మనకి ఏషియన్ బర్డ్స్ వస్తాయి కదా, ఎగ్జాక్ట్గా ఇది తమిళనాడు దగ్గర ఉంటుంది అనమాట. సో తమిళనాడులో ఉండే లాస్ట్ సదరన్ ట్రిప్ అనమాట. అంటే మనకి సౌత్ సైడు అంటే మనకి రష్యా నుంచి కావచ్చు, సైబీరియా నుంచి బర్డ్స్ వస్తాయి కదా, ఆ బర్డ్స్ వచ్చే లాస్ట్ సౌత్ పాయింట్ అంటే దక్షిణంగా చివరి ప్రాంతం ఇదే అనమాట. ఏది సుచింద్రం తెరూరు వెట్లైండ్ కాంప్లెక్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో తర్వాత మనకి ఇక్కడ కాపర్ ప్లేట్ ఇన్క్రిప్షన్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కాపర్ ప్లేటు ఇన్క్రిప్షన్స్ సిక్కాయి అనమాట. సో కాపర్ ఇన్క్రిప్షన్ అంటే శాసనాలు, రాగి శాసనాలు కనిపించాయి. ఇవి వచ్చేసి 19th సెంచరీ అనమాట. 19th సెంచరీ 9వ శతాబ్దానికి సంబంధించిన కాపర్ ఇన్క్రిప్షన్స్ కూడా ఇక్కడ చాలా ఫేమస్, వాటిని కనిపెట్టారు. ఇవి చాలా రాజవంశస్తులకు సంబంధించినవి చెప్తుంటారు. సో తర్వాత 10th వన్. సో 10th వన్ వచ్చేసి ఏంటంటే 10th వన్ వచ్చేసి వడవూరు బర్డ్ సాంచురీ. సో వడవూరు బర్డ్ సాంచురీ ఇది కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలోనే ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సో హ్యూమన్ మేడ్ ఇరిగేషన్ ట్యాంకు. ఇది హ్యూమన్ మేడ్ అంటే ఇది న్యాచురల్గా ఏర్పడింది కాదు, హ్యూమన్ మేడ్ ఇరిగేషన్ ట్యాంకు. అంటే ట్యాంక్ అంటే చెరువు అనమాట, అంటే మనుషులు తవ్వించినటువంటి ఒక చెరువు అనమాట ఇది. సో ఇక్కడ కూడా మనకి యురేషియా నుంచి కావచ్చు, రష్యా, సైబీరియా నుంచి ఇక్కడికి బర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఒకటి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ 11 గుర్తించారు కదా, 11 గుర్తించిన వాటిలో లాస్ట్ వన్ తమిళనాడు నుంచి వచ్చేసి మనకి కంజిరకులం బర్డ్ సాంచురీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కంజిరంకులం బర్డ్ సాంచురీ ఇది కూడా మనకి తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. సో ఇది కూడా మనకి ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి దేనికంటే చాలా బర్డ్స్కి నెస్టింగ్ ప్లేస్ అనమాట. అంటే గుడ్లు పెడతాయి కదా, వచ్చి ఇక్కడే గుడ్లు పెడుతుంటాయి పక్షులు. నెస్టింగ్ ప్లేస్, ఫేమస్ నెస్టింగ్ ప్లేస్ అనమాట బర్డ్స్కి. అంటే మైగ్రేటరీ బర్డ్స్ అన్ని ప్లేస్లకు వస్తాయి, కానీ ఇక్కడ పెట్టిన గుడ్లు ఎన్ని పక్షులు వస్తాయంటే చాలా వస్తాయి అనమాట. నెస్టింగ్ ప్లేసు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని రకమైన పక్షులు వస్తాయి కాబట్టి ఆ పక్షుల పేర్లు అవన్నీ మీకు అవసరం లేదు. ఇట్లా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇక్కడ రామ్సార్ సైట్ ఎన్ని ఉన్నాయంటే 11 రామ్సార్ సైట్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రామ్సార్ సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన కదా 11. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు. రామ్సార్ సైట్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా రామ్సార్ కన్వెన్షన్ నేను మన యాప్లో ఇవన్నీ పెడుతూ ఉంటాను. మీరు యాప్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా కోల్పోతారు. చాలా డేటా అనేది ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అదంతా కూడా కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అక్కడ నేను ఫ్రీ డేటా ఇస్తాను, కొన్ని కోర్సులు టెస్ట్ సిరీస్ కాకుండా కొన్ని ఫ్రీ స్టడీ కంటెంట్ పెడుతుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. యాప్లో మీరు మెసేజ్ చేస్తూ ఉంటే మన టీం వాళ్ళు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫుల్ అవేర్నెస్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు మన టీంలో. వాళ్ళు మీ డౌట్స్ క్లియర్ చేస్తారు. నేను కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా అప్పుడప్పుడు చాట్ చూసి మీకు డౌట్స్ క్లియర్ చేస్తుంటాను. లైవ్ క్వశ్చన్ సెషన్ కూడా జరుగుతుంటాయి మన యాప్లో, అవి కూడా ఫాలో అవ్వండి. సో మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది 1971లో, సో 1971 2 ఫిబ్రవరి. సో 2 ఫిబ్రవరిన రామ్సార్ అనే సిటీలో జరిగింది. సో రామ్సార్ సిటీ ఎక్కడ ఉందంటే మనకి ఇరాన్లో ఉంది. ప్రజెంట్ డే ఇరాన్లో ఉంది. ఇక్కడ జరిగింది. అందువల్ల మనము 2 ఫిబ్రవరిని వచ్చేసి వరల్డ్ వెట్లాండ్స్ డే జరుపుకుంటాం. వరల్డ్ వెట్లాండ్స్ డే. సో వరల్డ్ వెట్లాండ్స్ డే జరుపుకుంటాం అనమాట 2 ఫిబ్రవరి. ఈ రోజు జరిగింది. ఇందులో మొత్తం వచ్చేసి 170 కంట్రీస్ అయితే పాల్గొన్నాయన్నమాట. ఈ 170 కంట్రీస్ సైన్ చేసుకొని ప్రతి దేశంలో వెట్లాండ్స్కి ఒకే రూల్స్ పెట్టుకున్నారు. మనం కాపాడుకోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్ ఉన్నాయి. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి యూకేలో ఉన్నాయి. సో నెక్స్ట్ యూకే తర్వాత మెక్సికో. సో మెక్సికోలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 170 వరకు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 142 వరకు ఉన్నాయి. ఇవి ఇంకా అప్డేట్ అవుతుంటాయి, నెంబర్ అనేది అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ బొలీవియా. సో బొలీవియా తెలుసా మీకు? బొలీవియా ఎక్కడ ఉంది? సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే
మనకి పెరుగు దగ్గర ఉంటుంది. ఇందులో వచ్చేసి లార్జెస్ట్ ఏరియా, అంటే ఒక కంట్రీ ప్రకారం చూసుకుంటే లార్జెస్ట్ ఏరియా అండరు వెట్లాండ్స్ అంటే రామ్సార్ సైటు. అంటే రామ్సార్ కన్వెన్షన్ కింద లార్జెస్ట్ ఏరియా ఉండే ఏరియా అంటే మనకి బొలీవియా కంట్రీ. సో బొలీవియా ఒకటి, యూకే ఒకటి, బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఇంకా ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, చూడండి. సో రామ్సార్ సైట్లో మన ఇండియా తరపున మొట్టమొదటి రామ్సార్ సైట్ వచ్చేసి మనకి చిలకా లేకు, కిలాదేవ్ బర్డ్ శాంచురీ నేషనల్ పార్కు. ఈ రెండు వచ్చేసి మొట్టమొదటిసారి గుర్తించినటువంటి రామ్సార్ సైట్ మన ఇండియాలో. ఈ రామ్సార్ సైటే కాకుండా మనకి లార్జెస్ట్ రామ్సార్ సైటు, మనకి స్మాలెస్ట్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి నీట్గా. సో అప్డేట్ అవుతూ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ప్లేన్ లార్జెస్ట్ స్మాలెస్ట్ చూసుకోండి. సో లార్జెస్ట్ వచ్చేసి మనకి ఏముంది, సుందర్బన్స్ ఉంది. సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో తర్వాత స్మాలెస్ట్ వచ్చేసి రేణుకా వెట్లాండ్ ఇది వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. తర్వాత లాంగెస్ట్ పొడవైనటువంటి రామ్సార్ సైట్ అయితే మనకి పొడవైన లేక్ కూడా ఇదే అనమాట. సో వెంబనాడు లేక్ వచ్చేసి మన దేశంలోనే పొడవైనటువంటి సరస్సు, రామ్సార్ సైట్ కూడా ఇదే. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా రామ్సార్ కన్వెన్షన్ కూడా మాంట్రెక్సీ అకార్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో మాంట్రెక్సీ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. సో ఇదేంటంటే మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఎక్కువ లేక్స్ ఉంటాయి కదా మన రామ్సార్ సైటు, అవి డేంజర్లో ఉంటాయి, వాటిని ఇందులో చేరుస్తారు. ఒకప్పుడు ఇండియా నుంచి 3 ఉన్నాయి, ఇంక్లూడింగ్ చిలకా లేకు. తర్వాత చిలకా లేక్ రిమూవ్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ 2 ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే ఒకటి లోక్తాక్ లేకు. సో లోక్తాక్ లేక్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంటుంది, మనకి మణిపూర్లో ఉంటుంది. సో లోక్తాక్ లేక్ మణిపూర్లో ఉంటుంది. ఇది ఒకటి ఉంది మాంట్రెక్స్ రికార్డులో. తర్వాత మనకి కిలాదేవ్ నేషనల్ పార్కు. సో కిలాదేవ్ నేషనల్ పార్కు ఇది మనకి రాజస్థాన్లో ఉంటుంది. చిలక ఎక్కడ ఉంది, ఒడిశా స్టేట్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి కేల్దేవ్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, రాజస్థాన్లో ఉంటుంది. చిలక వచ్చేసి లార్జెస్ట్ లగూన్ లేక్ ఇన్ ఏషియాలోనే లార్జెస్ట్ లగూన్ లేకు. అలానే మనకి సెకండ్ లార్జెస్ట్ లగూన్ లేక్ ఇన్ ది వరల్డ్. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనమాట. ఇట్లాంటివి ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలానే మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను యూట్యూబ్లో లేనివన్నీ కూడా యాప్లో పెడుతూ ఉంటాను. అవి 2 కానీ కవర్ చేసుకున్నారంటే మీరు ఎక్సలెంట్గా ఉంటుంది, మీ ప్రిపరేషను చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంది. మెయిన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆన్సర్స్ కూడా నేను మన యాప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఎగ్జామ్ లోపు మన ఛానల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మంచి టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా నేను మీకు పెడుతూ ఉంటాను. ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.